నాకు ఈ సమస్య, ఆ సమస్య, అది ఎట్లనో, ఇది ఎట్లనో, అది ఎట్లనో, ఇది ఎట్లనో అని వాటి గురించి ఆలోచించి వాటి గురించి కంగారు పడి మైండ్ అంతా వాటి మీద పెట్టేవాడు బయటోడు, అన్యుడు. వాటి గురించి విచారపడతాడు. అలాగే దేవుని గొర్రెపిల్లల విషయంలో వానికి చింత ఉండదు. ఈ రెండు ఒకటి దగ్గర కనపడ్డాయి అంటే అన్యుడితో సమానం. అంటే శరీర సంబంధమైన వాటి కోసం చింతపడుతూ, అదే సమయంలో దేవుడు నీ ముందుకు రప్పించిన గొర్రెపిల్లల విషయంలో వారికి ఆయనను పరిచయం చేయకుండా, వారి దొడ్డిలోనికి వారిని చేర్చకుండా నువ్వు బాధ్యత రాహిత్యంగా ఉన్నావంటే నువ్వు బయట దానివి, బయట వాడివి. పేరుకి నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఏది నువ్వు కనపరచట్లా. అట్లా కాకుండా ఈ శరీర సంబంధమైన వాటి విషయంలో నా తండ్రి చూసుకుంటాడు, వాటి గురించి నాకు చింత లేదని వాటిని వదిలేసి, ఆత్మ సంబంధంగా ఆయన్ని మయంపరచడానికి నీ ముందుకు దేవుడు రప్పించిన గొర్రె పిల్లలకు క్రీస్తును పరిచయం చేయటానికి ఒకవేళ నువ్వు బాధ్యతగా స్పందిస్తే నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి, నువ్వు బాధ్యత నెరిగిన వ్యక్తివి. హల్లెలూయా.